ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ వేశారు. ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ని ముందస్తుగా దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మిథున్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కలేదనే చెప్పుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టులో ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏపీ లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర పంతుందంటూ కూడా ఆయన తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు విన్నవించడం జరిగింది. అయితే లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షల్లోనే భాగంగా ఈ యొక్క అరెస్ట్ చేయాలంటూ కూడా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత